హాయ్ దిస్ ఈస్ జీవీ ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు ఇప్పుడు రేవు ఫిల్మ్ కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. రేవు ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ ఆన్ August 23. దిస్ ఈజ్ మిస్టర్ హేమంత్ ఈ సినిమాలో విలన్గా చేశారు. అండ్ హరినాథ్ హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. మురళి హీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ రేవు. అండ్ వంశీరామ్ హీఈస్ ద ప్రొటాగనిస్ట్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. హాయ్. హాయ్ జీవి గారు. ఓకే, సో యా, ఈ ఫిల్మ్ని ఫస్ట్ మీరు డైరెక్టర్ తీసి రెడీ చేసిన తర్వాత ఇంప్రెస్ అయ్యి ఈ సినిమాని టేక్ ఓవర్ చేస్తాను. రైట్ సార్. సో టెల్ మీ అబౌట్ ఇట్. సో నేను యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఫిల్మ్ లవర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ సినిమాలకు తీసుకెళ్ళేది. ఆ రోజుల నుంచి అంటే లైక్ 4-5 ఏళ్ళు కూడా ఉంటుంది, ప్రతి సినిమా చూసేవాళ్ళం థియేటర్లో. సో అలా ఇంట్రెస్ట్ తోటి సినిమాకి ఇండస్ట్రీలో మూవ్ అవుతున్న టైంలో ఐ బీన్ ఫ్రెండ్స్ విత్ ఫ్యూ ఇండస్ట్రీ పీపుల్. అలాంటి వాళ్ళలో రాంబాబు గారు ఒకళ్ళు, సినీ జోషి రాంబాబు గారు. సో మొన్న ఏప్రిల్లో నేను ఇండియా వచ్చినప్పుడు ఈ మెన్షన్ అబౌట్ ఎ మూవీ దట్ వుడ్ బి ఏ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ అస్ టు లాంచ్. నేను అప్పుడే ఇండస్ట్రీలో మన ఛాంబర్లో ఫిలిం బ్యానర్ రిజిస్ట్రేషన్ చేశాను. ఐ యూస్ టు ప్రొడ్యూస్ స్మాల్ షార్ట్ ఫిల్మ్స్ ఇంత ముందర చిన్నవి కంటెంట్ బేస్డ్ చేసేవాడిని. ఆ చేస్తూ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ బ్యానర్ని ఇండస్ట్రీలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ ప్రొడక్షన్ హౌస్ కింద రిజిస్టర్ చేయాలని చెప్పి రిజిస్టర్ చేసి ఆ విషయం రాంబాబు గారు చెప్పినప్పుడు దెన్ హీ మెన్షన్ నా దగ్గర మంచి ప్రాజెక్ట్ ఉంది, మీరు చూడండి ఒకసారి, మనం ప్రాజెక్ట్ చేద్దాము, రిలీజ్కి తీసుకెళ్దాం అన్నారు. అంటే నేను ఐ సెడ్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్ బికాజ్ వీ నో హిమ్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ హిస్ జడ్జ్మెంట్ ఈస్ గుడ్, సో ఐ సెడ్ గో హెడ్ అండ్ డూ ఇట్. ఆ తర్వాత ఐ వెంట్ బ్యాక్ అండ్ కేమ్ ఇన్ మే 2023. సో 2024లో వచ్చినప్పుడు ఆయన ప్రొజెక్షన్ వేశారు సినిమా నాకు. సో చూసినప్పుడు ఐ ఫెల్ట్ వాట్ హీ సెడ్ వాజ్ 100% కరెక్ట్. వాట్ ఆ ఫీలింగ్ దట్ ఐ గాట్ దేర్, దట్ వాజ్ రియలీ అన్ఎక్స్ప్లెయినబుల్. సో చూసిన వెంటనే నేను ఇంకా అంటే అదేంటి అప్పుడు రాక్ అండ్ ఇంట్లో చూసాము, ఇంకా ఆడియో అది డిఓపి కాపీ అంటే మీకు ఇంకా డిఏ జరగదు, ఆడియో మిక్సింగ్ అవ్వదు, అన్నీ కాకుండానే ఆ ఫీల్ కలిగింది మాకు. సో దెన్ వీఆర్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి నేను మా ఫ్రెండ్ నవీన్కి చెప్పడం, వాడు కూడా ఓకే చేసి, వాడు కూడా తర్వాత చాలా రోజుల తర్వాత సినిమా చూసినప్పుడు కూడా అది ఎక్కడ డ్రాప్ కావాలి అంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ మూవీ మనం తీసుకున్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు స్టోరీ వింటాం, దాని ప్రొజెక్షన్ ఎట్లా చేస్తారో తెలియదు. ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ చూసాం మనం. ప్రాజెక్ట్ చూసినప్పుడు ఐ సెడ్ ఇట్స్ ఎ ప్రాజెక్ట్ దట్ వీ వాంటెడ్ టు పుట్ అవర్ నేమ్ ఆన్. సో అది అనిపించింది. దానికి రాంబాబు గారు కానీ ప్రభు గారు కానీ ఆ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే మాకుందో ఆ సపోర్ట్ సిస్టమ్ వాజ్ వెల్ రూటెడ్ ఇన్ టు ద ఇండస్ట్రీ హియర్. సో దట్ హెల్పింగ్ అస్ టు బ్రింగ్ దిస్ మూవీ టు ద థియేటర్స్ అండ్ పబ్లిక్. సో దట్స్ గుడ్. హర్నాథ్, ఈ స్టోరీ మీరు ఎలాగా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కదా, సో స్టోరీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలాగా స్టోరీ ఫామ్ చేసుకున్నారు, ప్లస్ ఫస్ట్ ఫిల్మ్ తీయటంలో చాలా కష్టం ఉంటుంది. సో వాట్ ఆర్ ద హర్డిల్స్ యూ ఫేస్డ్ అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్, చెప్పండి. స్టోరీ ఇన్స్పిరేషన్ వచ్చేసి నేను పుట్టి పెరిగిన ప్లేస్ అండి. బేసిక్గా రేపల్లి దగ్గర అడవులదేవ్ అనే ఊరు మాది. అదంతా కూడా చుట్టూ ఈ సీ షోర్ ఇదంతా ఫామ్ అయి ఉన్న ప్లేసు. సో ఆ పర్టికులర్ ప్లేసు, ఆ పర్టికులర్ కల్చరు, అక్కడ ఉండే మనుషుల మధ్య ఉన్న టిపికల్ రిలేషన్స్ అనేవి ఎగ్జైట్ చేసినాయి. దీన్ని ఇలాగా కొంచెం ఆ సినిమాటిక్ అప్రోచ్తో వెళ్తే ఒక సెమీ కమర్షియల్ ఫిల్మ్ చేయొచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయొచ్చు అనే ఇన్స్పిరేషన్ అదే ఇచ్చింది. అండ్ హడిల్స్ అంటే డెఫినెట్గా ప్రతి డెబ్యూటెంట్ డైరెక్టర్కి నంబర్ ఆఫ్ హడిల్స్ ఉంటాయి. అలాంటివే నేను ఫేస్ చేశాను చాలా వరకు. బట్ ఎన్ని హడిల్స్ వచ్చినా ఏవైనా సరే ముందుకెళ్ళి కన్సిస్టెంట్గా అనుకున్నట్టు ముందుకెళ్ళడానికి మాత్రం హ్యావ్ ఎ గ్రేట్ టీమ్ సార్. రైట్. దట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్. కానీ ఇనీషియల్గా ఒక సినిమా టేక్ ఆఫ్ కావాలంటే ఒక పుష్ ఉండాలి కదా, ఆ పుష్ ఎక్కడి నుంచి వచ్చింది? పుష్ అంటే ఈ ప్రొడ్యూసర్లు అంటే దే టుక్ ఇట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఇస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసుకున్న దగ్గర మా దగ్గర ఉన్న చిన్న అమౌంట్లు, ఇప్పుడు మనీ పెట్టుకొని మీరంతా ఇప్పుడు తిన్నాడు హేమంత్, తను కొంత
ఫైనాన్షియల్గా కంట్రిబ్యూట్ చేశాడు, వంశీ కొంత ఫైనాన్షియల్గా కంట్రిబ్యూట్ చేశాడు, నేను కొన్ని థింగ్స్ కంట్రిబ్యూట్ చేశాను, మా డిఓపి సైడ్ నుంచి అలా ఎవరు ఎవరు చేయగలరు అంటే ఎవరి క్యాపబిలిటీ ఏముందో, ఎవరు ఏం తీసుకురాగలరో అదంతా పుల్ చేసుకుని దాంతో ప్రొడక్ట్ని ఫినిష్ చేయడానికే ట్రై చేశాను మేము. ఒక రోజు ఒక 4 సీన్లు చేద్దామని ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఒక క్వాలిటీ పర్పస్తో కానీ ఏదైనా అచీవ్ చేయలేక అది నెక్స్ట్ డేకి వెళ్ళడం అలా ఎక్స్ట్రా అవడమే తప్ప యాజ్ ఇట్ ఈజ్ మేము ఏం ఫ్రేమ్ చేసుకున్నాము, ఏం అనుకున్నాము అది చేసుకుంటూ దాన్ని చేసుకుంటూనే వెళ్ళాం సార్. సో బేసికల్గా మనీ మీరే పోగు చేసేసి మధ్యలో స్టాప్. అండ్ ఎందుకనంటే అది క్లియర్గా నమ్మాం సార్. ఈ కథని తీసుకెళ్ళి ఓ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ చెప్పి ఒప్పించగలిగే కథ కాదు ఇది. ఈ కథ అంతా కూడా కంప్లీట్గా నేను చూసిన ఎక్స్పీరియన్సెస్తో ఇన్స్పైర్ చేసింది అన్నాను కదా. అంటే ఒక క్యారెక్టర్, ఇప్పుడు అంకాల్ అనే క్యారెక్టర్ నేను చూశాను, వాడు ఎలా బిహేవ్ చేస్తాడో నాకు తెలుసు, ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలుసు, వాడి బీడే కాల్చుకునే స్టైల్ దగ్గర నుంచి వాక్ చేసే స్టైల్ వరకు నేను చిన్నప్పటి నుంచి చాలామంది నుంచి చూసిన ఇది ఉంది. దీన్ని నేను ప్రతి చోట ఎగ్జిబిట్ చేయలేకపోవచ్చు, బై నరేషన్ ఆర్ బై ఆన్ పేపర్. ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరోకి కానీ నేను దీన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. బట్ నేను చేసి చూపెట్టాను అనుకోండి, ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది నమ్మాను నేను ఎక్కువ. మనం చేస్తే, మనం ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటే కొత్త వాళ్ళతో అయినా సరే ఆ డీటెయిల్డ్ వర్క్ మనం చేస్తే డెఫినెట్గా ఇది ముందుకెళ్తుంది, ఓ ప్లాట్ఫామ్ వెతుక్కుంటుందనే నమ్మకం నాకుంది. అదే నమ్మకం మేము అందరిలో నింపుకోగలిగాం, మాతో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు నింపుకోగలిగాం. స్టిల్ ఈ రోజుకి అంత హర్డిల్స్లో ఉన్న జనాలు ఈరోజు ఉన్నారు. వాళ్ళు ఈరోజు కూడా ఈ కాపీ రెడీగా ఉంది, మనం సినిమా రెడీ టు రిలీజ్ అన్న ఈ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు మూవీ కోసం పరిగెడతానే ఉన్నారు. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఏ టీమ్. సో బేసికల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు రెమ్యునరేషన్స్ లేవు, దానికి అదే కాకుండా యు ఆర్ గెట్టింగ్ ఎవ్రీబడి కంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్. సో చాలా తక్కువలో వితౌట్ వేస్టేజ్ తీసినప్పుడు. సో అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ కాన్ఫిడెన్షియల్, అప్రాక్సిమేట్గా ఎంత అయిందో చెప్పగలరా బయట వాళ్ళకి ఐడియా రావడానికి, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ యూ హూ వాంట్స్ టు డూ ఇట్? అంటే నేను చెప్పగలను, కానీ ఇప్పుడు దీనిలోకి స్మాల్ షూస్టింగ్ బడ్జెట్తో సినిమా చేశారండి వీళ్ళు చేసిన షూస్టింగ్ బడ్జెట్ సినిమాని మేము దాన్ని థియేటర్గా తీసుకొచ్చినప్పుడు వీ యాడెడ్ ఎక్స్ట్రా క్వాలిటీ టు ఇట్. అండ్ అది సినిమా చూసిన వాళ్ళకి కూడా ఏదో తీసేశారు, ఏదో చిన్న అనే దానికి కాకుండా ఒక మంచి పెద్ద సినిమాని తీసిన వాళ్ళు తీశారు. ఒక పెద్ద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది థియేటర్. ఒక బడ్జెట్ ఫ్రేమ్ చేసుకుని మేము సినిమా చేస్తాం. మేము ఏదైతే చేసామో ఆఫ్టర్ వాళ్ళు సార్ వచ్చి టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత దానికి డబుల్ ఈ ప్రమోషన్కి యాక్టివిటీస్కే వెళ్తూ ఉన్నాయి. సో అలా డిఫైన్ చేయడం అనేది కష్టం సార్. నేను ట్రైలర్లో చూసినప్పుడు అంటే కొన్ని షాట్లు చాలా టేస్ట్ఫుల్ అండ్ కొంచెం బడ్జెట్ ఉన్న షార్ట్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్స్ నార్మల్ ఉన్నాయి. సో ప్రాబబ్లీ ఎక్కువ మనీ పెడితే కొన్ని షార్ట్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అది జాతర గుడి అది అనేది ఇట్స్ బిగ్ బడ్జెట్ సీన్ అది కదా. సో ప్రాబబ్లీ అటువంటివి కొత్త ప్రొడ్యూసర్ టేక్ ఓవర్ చేసిన తర్వాత చేశారు. కంప్లీట్ ఫిల్మ్ అనేది రెడీ అయిపోయింది. దాని వెనకాల చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది సార్. అది ఆ షార్ట్స్ మీరు ఏవైతే ఎక్స్పీరియన్స్ డ్రోన్ షాట్, అది డ్రోన్ షాట్స్ ప్లస్ అది ఎలా అంటే స్టోరీ రాసుకున్న తర్వాత ఒక 1 year మేము చేసిన పని ఏంటంటే ఆ జియోగ్రఫీ ఏముంది. ఇప్పుడు మీరు షార్ట్ చూస్తే ఒక రివర్ సీ కలిసే ప్లేస్ ఒకటి ఉంటుంది, ఆ లైన్ కనిపిస్తుంది పర్టికులర్గా ఒక మంత్లో ఒక టైంలోనే అది కనిపిస్తుంది, మిగతా టైంలో వెళ్ళదు. అది ఏ టైంలో వస్తుంది. బోటు రివర్లో ఆగాలంటే కనుక, పెద్ద బోట్ రివర్లోకి రావాలంటే కనుక ఒక టైంలోనే వస్తుంది, వాటర్ లెవెల్ ఉన్న టైంలో. అది ఏ టైంలో వస్తుంది, చుట్టుపక్కల జాతరలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ మంత్లో ఏ జాతర జరుగుతుంది, ఆ టైంలో మనం ఏ షార్ట్స్ తీసుకోగలం. కొన్నిసార్లు అవసరమైతే మనం అన్ని షాట్లు జాతరలో మనకు కావాల్సినట్టు తీసుకోలేము, కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. అలా మనం ఎవరి దగ్గర ఎక్స్టెండ్ చేయించుకోగలం. ఇలాంటివంతా ఈ హోంవర్క్ చేసుకోవడానికి దాదాపు 1 year టైం పట్టింది మాకు. ఆ పర్టికులర్ వెయిట్ చేయటం అంతే సార్. డెఫినెట్గా ఇప్పుడు మేము 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి సెట్ వేయలేము సార్ అది. కానీ ఆ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి వేసిన సెట్ వర్త్ క్వాలిటీ మేము తీసుకురావాలి. అది చేయలేకపోతే మేము ఇంత ప్రయత్నం చేసి వేస్ట్ అది. సో దాని దగ్గర పెట్టాల్సింది టైము, ఎఫర్ట్స్, మా పేషెన్స్. అది క్లియర్గా పెట్టాం దాన్ని అయితే.
ఆ జాతర షాట్ బేసికల్గా లైవ్ జాతర జరుగుతున్నప్పుడు మీరు తీశారు. ఇట్స్ వేరే సినిమా కంటే అదంతా అరేంజ్ చేసుకోవాలి, ఆర్టిస్టులు పెట్టేసుకోవాలి, లైటింగ్ చేసాము, పెట్టి. కొన్ని ఎక్స్టెండ్ కూడా చేసాము సార్. అది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని, అంటే ఇప్పుడు లైటింగ్ కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకునే ఉంటాయి, అవి ఒక 2 డేస్కి మేము పే చేస్తాం అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఎక్స్టెండ్ చేసుకుని ఆ జనాల్ని ఆల్రెడీ ఉన్న సెట్టింగ్ తీసేయకుండా 2 రోజులు ఎక్స్ట్రా చేసుకుని కొన్ని సెట్లు, కొన్ని ఆ ప్రభులు అలాంటి మాకు కావాల్సిన ప్లేస్కి తెప్పించుకుని అక్కడ చేసుకుని ఆ ఎక్స్టెన్షన్ సగం అది సగం ఇది ఉంది సార్. అది కంప్లీట్గా అందులో ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవడం కూడా చాలా కష్టం. మనం అనుకున్నది రాదు. జనరల్గా ఈ మధ్య రా కంటెంట్ అనేసి కొంచెం ప్రొఫైన్ వర్డ్స్ బూతులు లాగా కూడా పెడుతున్నారు ఫర్ రియలిస్టిక్ ఎఫర్ట్. మీరు అటువంటి ఏం పెట్టినట్లేరు ట్రైలర్లో. ఒక చిన్న వాట్స్ ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు సార్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. కుర్చీలో కూర్చున్న ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో ఆ క్యారెక్టర్ అలా ఫీల్ అవుతుంది అంతే. అరే ఇక్కడ వీడి ఇలా తిడితే బాగుండేమో అనేది మనకు కూడా అనిపిస్తుంది అనమాట. అదే క్యారెక్టర్ అక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కూడా ఒక ఎడ్జ్ వరకే ఉంటుంది సార్. టూ మచ్గా జనాలకి ఇరిటేట్ అయ్యేలాగా ఏమి ఉండదు. చాలా తక్కువ, 1-2 వాట్స్ మీరు అడిగారు కాబట్టి నేను అది పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను. అది అసలు జనాలు నోటీస్ చేసేది కూడా కాదు, అది ఫ్లోలో వస్తుంటారు అంతే. సో అందరూ రేపల్లె ఏరియాలోంచి వచ్చిన వాళ్ళే కాస్ట్యూమ్. చాలా డిఫరెంట్ ఏరియాస్. వీళ్ళందరినీ ఎట్లా అసెంబ్ల్ చేశారు మీరు? సార్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఒక 5-6 ఇయర్స్ నుంచి మేమందరం ట్రావెల్ అవుతాం, మా డిఓపి కానీ. సో బేసికల్గా అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి చేశారు అంతే. నేను ఇక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర. ఆయన స్టూడెంట్గా వర్క్ చేశాను నేను. ఆయన చేసిన కూడా ఒక నరేటర్ క్యారెక్టర్ అండి. సో ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎలా అంటే నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, అంతకుముందు నేను ఏదన్నా పేపర్ మీద రాసుకుంటే ఇది బాగుందనే ఫీలింగ్ ఉండేది. కానీ ఆయన దగ్గర నేను చూసి నేర్చుకుంది ఏంటంటే కొన్ని వందల సార్లు ఫిల్టర్ చేసుకుంటాడు ఆయన. ఒక పేపర్ మీద రాసి ఈవెన్ ఆ ఆఫీస్లో ఉన్న అసిస్టెంట్కి చెప్పే ముందు కూడా ఆయన దాన్ని ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి మొత్తం ఆ వేస్టేజ్ అంతా తీసి పర్ఫెక్ట్గా ఉన్నది తీసుకుని వస్తారు. సో ఆ వేస్టేజ్ అంతా పోగొట్టుకోవడం అలవాటైంది అక్కడ. ఆ ప్రాసెస్లో ఇక్కడ నాకు ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది, హేమంత్ నాకు నేను యానిమేషన్ నేర్చుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి పరిచయం, అలా ఈ పరిచయం అయిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ఎవరు ఏం చేయగలరు ఈ సినిమాకి, ఎవరు ఏ క్యారెక్టర్కి ఎలా న్యాయం చేయగలరు, ఏ టెక్నీషియన్ ఏం పని చేయగలరు అనేది క్లియర్గా ఫ్రేమ్ చేసుకుని స్టార్ట్ చేశాను సార్. రైట్. సో ఈ లాంగ్వేజ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అంటే యాక్సెంట్స్ ఉంటాయి కదా జనరల్గా పల్లెటూరులో. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక 3 months 3 to 4 months ఆ ఊర్లోనే పెట్టేసాను. ఆ స్లాంగ్ అలవాటు అవడానికి, బాడీ లాంగ్వేజ్ అలవాటు. మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చూస్తున్న ఇద్దరిని సినిమాలో చూస్తే వీళ్ళిద్దరు కాదని పోల్చుకోలేరు. అంటే వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఎస్పెషల్గా విలన్ క్యారెక్టర్ అయితే బయట చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నాడు, సినిమాలో ఉన్నాడు కదా. మెయిన్ హీరో కానివ్వండి, ఇంకా అంటే ఈ సినిమా మీరు అడిగారు ఇందాక ఇనిషియల్గా మీరు ఎందుకు నచ్చింది అని, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పాయింట్ వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేశాడు హీరో, ఆ డైరెక్టర్. ఆ క్యారెక్టర్స్ అందరినీ, హీరోయిన్ కానివ్వండి వీళ్ళందరూ మనకి న్యాచురల్గా మనం చూస్తే, ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా అంత న్యాచురల్గా చేసింది, అంత కమర్షియల్ హిట్ అయిన సినిమా యానిమల్లో ఏదో మన ఇంటికి వెళ్ళి ఎవడో ఇంటికి వెళ్ళి కూర్చుంటే వాడి ఇంట్లో జరిగే సంఘటనలాగే ఉంటుంది ఆ సినిమా అంతా. మనకెక్కడ వాళ్ళు క్యారెక్టర్ లాగా వాళ్ళు సినిమాటిక్ ఎక్కడ కనిపించేది, ఆర్టిఫిషియల్గా ఉండదు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వీళ్ళ చేత చేయించాడు ఈ డైరెక్టర్. డెఫినెట్గా అది అంత పెద్ద సినిమా వాడాను పేరు అని కాదు, సినిమా తీసినప్పుడు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయి ఉంటారు. ఆ ఫీల్ నేను చూసినప్పుడు కూడా నా సినిమా అని ఈరోజు అనుకోవడానికి కారణమైన ఈ సినిమాని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది. సో డెఫినెట్గా అంత రస్టిక్గా వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకుంటారు. మా బ్రదర్ క్యారెక్టర్ చేశాడు సార్, సుమేష్ అని, ఫ్రమ్ కేరళ. ఓకే. కేరళ లాంగ్వేజ్ నేర్చుకొని తనే ఓన్గా డబ్బింగ్ చెప్పుకొని పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. జనరల్గా అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు ప్రాంప్ట్ పైన డిపెండ్ అవుతారు కదా. మీ ఇచ్చిన డైలాగ్స్ని మలయాళం టెక్స్ట్లోకి రాసుకుని ఆ డిక్షన్ తీసుకుని అతనే ఆ డైలాగ్స్ చేసుకుని ఓన్ డబ్ చేసుకుని చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. దట్స్ నైస్. వంశీరామ్, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. హౌ యూ ఎంటర్డ్ ఇన్ టు ఫిల్మ్స్? నేను హరి 2015 నుంచి ట్రావెల్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా ఏమైనా చేద్దామని అనుకుంటున్నాం, బట్ అది ఎప్పుడూ అవ్వలేదు. బట్ 2020లో ఇలా ఒకటి చేద్దాం అనుకుంటున్నామని చెప్పి హరి ఒకటి చెప్పాడు అనమాట. సో అప్పుడు టీం అందరు, ఇప్పుడు ఎవరైతే వర్క్ చేశారు ప్రొడక్షన్ టీం కానీ వీళ్ళందరూ అప్పటి నుంచి ట్రావెల్ చేశారు.
సో అప్పుడు జస్ట్ కథ వరకు మాత్రమే రాసుకున్నారు. సో ఈ క్యారెక్టర్ రీల్ చేయాలి వాళ్ళు చేయాలని ఎప్పుడు అనుకోలేదు మేము అసలు. సో అక్కడికి వెళ్ళి 3-4 months అక్కడ ఉండి, సో వాళ్ళని చూసి వాళ్ళు వాళ్ళ స్లాంగ్ ఎలా మాట్లాడతారు ఏంటి, సో అట్లా ఈ క్యారెక్టర్స్ అనేవి డిజైన్ అయినాయి సార్ యాక్చువల్గా. రైట్. హేమంత్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. యాక్చువల్లీ మేము ఇద్దరం యానిమేషన్ స్టూడెంట్స్. 2015 కాడి నుంచి ట్రావెల్ చేస్తున్నాం. మాకు ఎప్పుడు ఈ సినిమా మీద ప్యాషన్తోనే అప్పుడు చాలా తిరిగాం, ఈ ఏరియాలోనే తిరిగాం. తర్వాత వన్ ఫైన్ డే మనోడు కథ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది చేద్దాం అనుకున్నప్పుడు కథలో ఇన్వాల్వ్ అయ్యాం. నరేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ ఏంటి పరిస్థితి ఏంటి అన్నప్పుడు నేను, వంశీ అన్న, లైక్ అలా కొంతమంది రేవంత్, మనోడు బయట నుంచి తెచ్చినవి ఉన్నాయి, అలా మొత్తం గ్యాదర్ చేసుకొని ఇది కాస్ట్ అండ్ క్రూ ఫండింగ్, క్రౌడ్ ఫండింగ్ కాదు. క్యాస్ట్ అండ్ క్రూ ఫండింగ్. అంటే టైం ఎఫర్ట్, కొంతమంది వాళ్ళు పేమెంట్స్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళు పెట్టింది టైం ఒక్కటే. అవును. బట్ అందరం నమ్మాం సార్. హరి ఏదైతే నమ్మాడో స్టిల్ ఈ రోజు వరకు కూడా మేము అందరం అదే నమ్మాం. అలా ఉండబట్టే ఇంకా స్టిల్ అలాగే ఉన్నాం ఈ జర్నీలో. జనరల్గా యానిమేషన్ అంటే మంచి ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు చాలా హాట్ థింగ్ కదా. సో అటెంప్ట్ కాలేదా అందులో కంటిన్యూ అవుతా అనేసి? మాకు అసలు మనకు అప్పుడు సినిమాలోకి వెళ్ళడం ఏంటి మాకు తెలియదు కదా సార్. ఎంట్రీ పాయింట్ ఎంట్రీ పాయింట్ కింద మేము వచ్చాం. ఒప్పుకోరు కదా డైరెక్ట్గా వెళ్ళి సినిమాల్లో డైరెక్టర్ అయిపోతాం, హీరో అయిపోతాం అంటే ఒప్పుకోరు కదా. అదొక వంక పెట్టుకుని నేర్చుకుని, బట్ అది యూజ్ అయింది మాకు. అది మీకు ఇప్పుడు సినిమాలో షార్ట్స్ కంపోజిషన్లో వాటిలో ఎక్కడైనా గ్రాఫిక్స్ వాడాలంటే కూడా ఇప్పుడు బీయింగ్ అన్ ఎడిటర్, డైరెక్టర్ చేసే తప్పులన్నీ నాకు తెలుస్తాయి ముందు. సో అవి నేను చేయకుండా ఉండడానికి చాలా హెల్ప్ అయినాయి. రైట్. ఈ సినిమా ట్రైలర్ కట్ చేసినప్పుడు ఐ గాట్ ద ఫస్ట్ ఒపీనియన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ఫేమస్ డైరెక్టర్. ఎవరు కట్ చేశారు మురళి ట్రైలర్ అన్నాడు. నేను డైరెక్టర్ అన్నా. నువ్వు ఇంకొక ఏ ఫిల్మ్ ఎడిటర్కి ఇచ్చి కట్ చేయమన్నా ఇంత బాగా కట్ చేయడు మురళి. ఆ అబ్బాయి బ్లడ్ పెట్టాడు ఆ సినిమాలో ప్రతి సీన్లో, అందుకే ఎక్కడ లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ ఏదైతే చూసారో దాన్ని ఇద్దరు ఫేమస్ డైరెక్టర్స్, నాకు పేర్లు చెప్పడంలో ఇబ్బంది లేదు, ఆర్జీవి గారు కానీ సంపత్ నంది కానీ ఇద్దరు కూడా చూసి సెడ్ దిస్ ఇస్ ద బెస్ట్ ట్రైలర్ ఫర్ ద మూవీ. వాళ్ళు సినిమా కూడా చూశారు. సో ఆర్జీవి గారు ఇంకా సినిమా చూడలేదు, సంపత్ సినిమా కూడా చూశాడు. చూసినాక వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే, ఇలాంటి ఒక సినిమాకి ఇంత మంచిగా ట్రైలర్ కట్ చేయాలంటే ఆ సినిమాతో ఓన్ చేసుకుంటేనే కట్ చేయగలుగుతాడు డైరెక్టర్ కానీ ఎడిటర్ కానీ అని అనమాట. సో ట్రైలర్ కట్ చేసినప్పుడు వచ్చిన అప్లాజు ఐ థింక్ థియేటర్లో రేపు ఆడియన్స్ కూడా వస్తుంది డెఫినెట్గా. రైట్. సో ఎన్ని వర్కింగ్ డేస్ అయినాయి సినిమాకి? ఎందుకంటే మీరు వెయిటింగ్ టైం ఎక్కువ ఉన్నారు, బట్ షూటింగ్ అనేది తొందరగా ఫినిష్ చేయగలిగారా? 80 days సార్. 80 days అంటే కొంచెం మీడియం రేంజ్ సినిమా లెక్క. అంటే నంబర్ ఆఫ్ లొకేషన్స్, సీజనల్ షిఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక బోట్ పాసింగ్ సీన్ ఉందనంటే కనుక ఒక పర్టికులర్ టైంలోనే ఒక డేలోనే చేయాలి. అదే సీన్ని స్ప్లిట్ చేశానంటే నేను మళ్ళీ ఒక 4 days తర్వాత 5 days తర్వాత వెయిట్ చేసి దాన్ని అలాగే. జనరల్గా ఈ సన్సెట్ టు సన్ రైజ్ సీన్స్ ఉంటాయి కదా, సో కెమెరాతో షూట్ చేస్తుంటేనే 5 నిమిషాల్లో అయిపోద్ది మామూలుగా. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఏ స్నాప్ షాట్ 5 minutes ఉంటుంది విండో. ఆ 5 minutes లో బోట్ కరెక్ట్ పొజిషన్ లో వచ్చి అంతా ఫ్రేమింగ్ కరెక్ట్ రావాలి. బడ్జెట్కి మేము ఎక్స్పెన్సివ్ లైట్స్ తెచ్చుకోలేము సార్. ఆ గోల్డెన్ అవర్స్నే యూజ్ చేసుకోవాలి. సో చాలా దాని దగ్గర పడిన వరకు డిఓపి సైడ్ నుంచి కానీ మా సైడ్ నుంచి కానీ అది చాలా డిపార్ట్మెంట్ కూడా సార్. భాష అని ఆయన కూడా చాలా వండర్ఫుల్ జాబ్ చేశారు. యా, ట్రైలర్ లుక్స్ ఫైన్. సో మూవీ 23వ తారీఖు రిలీజ్ అవుతుంది. థియేటర్ ప్లాన్ ఏమన్నా ఉందండి? ఎందుకంటే జనరల్గా సో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 125+ థియేటర్స్ రిలీజింగ్ ఆన్ 23rd కన్ఫర్మ్డ్గా. సో వీఆర్ గోయింగ్ విత్ అవర్ ఓన్ ఫ్రెండ్ ప్రశాంత్ గౌడ్ అని. ఈజ్ హెల్పింగ్ అస్ టు డిస్ట్రిబ్యూట్ ద మూవీ ఆల్ ఓవర్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణలో. సో 23rd ఆల్రెడీ వీ హ్యావ్ గుడ్ థియేటర్స్. ఐ మీన్ పర్టికులర్గా వీ టార్గెటెడ్ సమ్ ప్లేసెస్ దట్ వీ వాంటెడ్ టు గెట్ దిస్ ప్రొజెక్షన్. సో అక్కడి నుంచి ఒకసారి కనుక వర్డ్ ఆఫ్ మౌత్ కనుక వెళ్తే కనుక దెన్ వీ కెన్ ఇంక్రీజ్ ద థియేటర్స్. సో ఆ కాన్సెప్ట్లో ఉన్నాం. సో 23rd యూ విల్ సీయింగ్ రేవు ఆన్ ద స్క్రీన్. రైట్.
ఈ మధ్య బెంగళూరు రేవ్ పార్టీ బర్స్ట్ అయినప్పుడు మీరు ఒక పార్టీ ఇచ్చారు ఇక్కడ రేవ్ పార్టీ అని. సో దట్స్ లిటిల్ కొంచెం ఫన్నీగాను వైరల్గా ఉంది ఆ కంటెంట్ కదా. సో దానికి కారణం కూడా ఇట్ వాజ్ మాకు అది జరుగుతుందని తెలీదు. మేము మూవీ ప్రమోషన్ కింద ప్లాన్ చేసుకున్నప్పుడు పిలిచారు ఆర్జీవి గారిని, వెల్కమ్ టు రేవ్ పార్టీ అని పిలిచారు. అది అలా కాయిన్ అయిపోయింది సార్ అక్కడ. సో బేసికల్గా అది ఆ ఇన్సిడెంట్ జరగకముందే మీరు ప్లాన్ చేసుకున్నారు. జస్ట్ కోఇన్సిడెన్స్ దట్ రెండు పక్క పక్కన. ఓకే, దట్స్ నైస్. ఆయన కన్ఫర్మ్డ్గా రావటం జరగటం, అది కూడా ఆయన అంటాం నేను వస్తే రేవ్ పార్టీ అయితే మురళీమోహన్ గారు కూడా రావటం, వాళ్ళకి అదొక నాస్టలాజికల్ ఫీలింగ్. వాళ్ళు శివ తర్వాత ఫస్ట్ టైం కలిసారు స్టేజ్ మీద. రైట్. సో హీ వాజ్ సో హ్యాపీ టు సీ హిమ్ దేర్. తర్వాత సంపత్ కానివ్వండి, లేకపోతే బాబీ గారు కానివ్వండి, ఆడియో ఫంక్షన్ ఆల్ 5 లిరిసిస్ తోటి ఆడియో రిలీజ్ చేయటం కానివ్వండి, ఓల్డ్ స్టైల్లో క్యాసెట్ రిలీజ్ చేయటం. అంటే ఇలా ప్లాన్ చేసామనే ఈవెంట్స్ ఏమీ కాదండి, అలా హ్యాపెన్ అయినాయి అనమాట అవన్నీ. సినిమాకి అంత పాజిటివ్గా రావడానికి, అంటే మీడియా హెల్ప్ రావటం కానివ్వండి, ఈ పర్టికులర్ పీపుల్ మాతో అసోసియేట్ అయిన వాళ్ళు హెల్ప్ చేయడం కానివ్వండి, అదొక పాజిటివ్ వేలో నడుస్తుంది. ఇది పర్టికులర్గా ప్లాన్ చేద్దామని అనుకుని చేసిన ఏది ఇన్సిడెంట్ మేము జరగల. ఆ రేవ్ పార్టీది కూడా ఇట్ వాజ్ ఎయిమ్ ఫర్ సంథింగ్ ఎల్స్. అట్లా జరిగింది అది. ఫ్యాషన్ షో అనేది ఫస్ట్ టైం ఫ్యాషన్ని ఫ్యూజన్ చేయటం మూవీ ప్రమోషన్లో. సో దాంట్లో మా మూవీలో ఒక పర్టికులర్ కాస్ట్యూమ్ రివీల్ చేయటం, అది కూడా చాలా యూనిక్గా జరిగిందనమాట. థీమ్ మ్యూజిక్ని ప్లే చేయటం. సో ఇప్పుడు వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్? సో 2-3 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయండి. యాజ్ ఏ మా సమ్మిత్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున కానీ, పారుపల్లి ప్రొడక్షన్స్ తరఫున కానీ వెరీ సూన్ వీ విల్ రివీల్ దెమ్. గుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మంచి. వీ హ్యావ్ ఫ్రెండ్స్ హూ వాంటెడ్ టు అసోసియేట్ విత్ అస్ అండ్ మేక్ గుడ్ మూవీస్. సో బిగ్ సినిమానే చేస్తున్నాం. సో దట్ విల్ బీ అనౌన్స్ వెరీ సూన్. ఓకే, మీరు నెక్స్ట్ ఏంటి ఆఫ్టర్ దిస్? కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్, బట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఓన్లీ ఐ కెన్ డిసైడ్. అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అది చూశాక నేను ఆ స్క్రిప్ట్స్ డెవలప్మెంట్స్ పైన. ఈ మధ్య ఫార్ములా ఫిల్మ్స్ కంటే కొంచెం రియలిస్టిక్గా తీసే ఫిల్మ్సే సేఫ్ బెట్స్. జనాలకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫార్ములా ఫిలిం ఇన్ లో బడ్జెట్ అంటే ఇట్స్ గ్యారంటీడ్ రెసిపీ ఫర్ ఫ్లాప్ అన్నట్టు. కొంచెం రియలిస్టిక్గా తీసి ఎమోషన్స్ పండితే ఇట్ కెన్ వర్క్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు ఐడల్ బ్రెయిన్ జీవి గారు అంటే సినిమా రివ్యూ స్టార్ట్ అయింది ఆయన దగ్గరే, ఆన్లైన్ సినిమా రివ్యూ స్టార్ట్ అయింది ఆయన దగ్గర. అలాంటి ఒక జీవి గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం ఐ వాజ్ సో గ్లాడ్ అండి ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. ఎందుకంటే బయట ఉన్న అంటే ఎన్ఆర్ఎస్కి ఆబ్వియస్లీ ఇట్స్ దేర్ ఓన్ ప్రోడక్ట్ అనమాట. వేరే ఛానల్స్ వచ్చిన తర్వాతే కానీ యు ఆర్ ద ఫస్ట్ వన్ హూ స్టార్టెడ్ రివ్యూయింగ్, రేటింగ్స్, అనాలిసిస్, మూవీలో క్రెడిట్స్ రాయడం కానివ్వండి. అండ్ మీన్ లైక్ యూ సెట్ ఏ మార్క్ దేర్. సో నేను ఆ రివ్యూస్ చదివేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది, అంటే ఒక సినిమాని ఎలా చూస్తారు అనేది నేర్చుకున్నాం. తర్వాత ర్యాంబ్లింగ్స్ రాస్తారు మీరు శ్రీనివాస్ తోటి, అలాంటివన్నీ కూడా మేము చూసి ఒక మూవీని ఎట్లా అనలైజ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. నన్ను ఇందాక చాలామంది అడుగుతున్నారు మీకు ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి, ఇవన్నీ చదివాం. అంటే ఈ చదువుతున్నలోనే మనం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న నాలెడ్జ్ తోటి ఈ సినిమాని గేజ్ చేయగలిగాం. ఇప్పుడు ఈ సినిమా రేపొద్దున ప్రపంచానికి కనపడేటప్పుడు 23వ తారీఖున మీ మార్క్ కనిపిస్తుంది ఆ సినిమాలో. థ్యాంక్ యూ. చాలా లింక్ పెట్టారు మీరు. చాలా 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 డెఫినెట్గా. నేను ఎందుకంటే నేను ఏదో మిమ్మల్ని చేయాలని చెప్పట్లేదు. అంటే ఆ నాలెడ్జ్ మీరు రాసేటప్పుడు కానీ, మీ రివ్యూస్ రాసేటప్పుడు కానీ, అనలైజ్ చేసేటప్పుడు కానీ, మన దాంట్లో సైట్లో ఎంత జెన్యున్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మూవీస్ని, హాలీవుడ్ మూవీస్ని కూడా ఈవెన్ రాసిన రైటర్ రాసినా కానీ మీరు అనలైజ్ చేసి దాన్ని పబ్లిష్ చేస్తారు. అంటే ఏంటి, ఇట్స్ యువర్ మార్క్ దేర్. సో అలా ఎలా అయితే మీరు దాన్ని అథెంటికేట్ ఓన్ చేసుకున్నారో
ఆ నాలెడ్జ్ని నేర్చుకొని మేము వచ్చాం సినిమాలోకి. సో డెఫినెట్గా ఇట్స్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మీ స్టాంప్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ అండ్ ఆల్ ది యూ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.